తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్స్తున్నాయి. యాసంగి పంటలు చేతికొచ్చే దశలో పలు చోట్ల కురుస్తున్న వర్షాలు రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. తెలంగాణలో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. మరోవైపు పంట నష్టంపై రాజకీయ విమర్శలు చెలరేగాయి. రైతులను వెంటనే నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేస్తున్నాయి. ఎండలకు నీళ్లు లేక పంటల్ని ఎంతో కష్టపడి కాపాడుకుంటున్న రైతన్నలకు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కన్నీళ్లను మిగులుస్తున్నాయి. పంట చేతికందే సమయంలో వడగండ్ల రూపంలో పంటలు దెబ్బతినడంతో బోరున విలపిస్తున్నారు రైతులు. అకాల వర్షాలతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 3000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. 200 ఎకరాల్లో మొక్కజొన్న, 80 ఎకరాల్లో జొన్న, 50 ఎకరాల్లో వేరుశెనగ, 30 ఎకరాల్లో పొగాకు పంటకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. అటు నిర్మల్ జిల్లాలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. లక్ష్మణ్ చాంద మండలంలో 500 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో జొన్న పంట నేలకొరిగినట్టు గుర్తించారు వ్యవసాయ శాఖ అధికారులు. 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి నువ్వులు, వరి పంటకు భారీ నష్టం జరిగినట్టు గుర్తించారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పంట దెబ్బతిని నష్టపోయిన రైతుల్ని పరామర్శించారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. పంట వేసేదానిక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. అటు రైతుల ధాన్యానికి మద్దతు ధర లభించకపోతే మంత్రుల్ని గ్రామాల్లో అడుగుపెట్టనివ్వమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. జిల్లా మంత్రులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లా యాదగిరిపల్లి, వెంకటాద్రిపాలెంలో ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలించారు జగదీష్ రెడ్డి. వాళ్ళు వచ్చినాక నాటు పెట్టిన పొలాలే. మేము మా కాలంలో ఎకరం ఎండిపోనీయే లేదు. ఇప్పుడు ఎండిపోతున్నాయంటే ఎవడి పాపం? ఈ సాగర్లో నీళ్ళు ఏ లెవెల్ ఉన్నాడు మేము ఇచ్చి బతికిచ్చినాం. మీ అందరి దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. మీరు అందరూ కూడా సాక్షులే, మీకు కూడా పొలాలు ఉండొచ్చు. మరి ఇవాళ ఏ లెవెల్ ఉన్నాయి? మీ కళ్ళ ముందే నీళ్లు పోయినాయి. 12 రోజులు మీ సాక్షిని పోయినాయి. ఆ జిల్లా మంత్రి పోలీసులను పెట్టి ప్రతి గేటుకు 10 మంది పోలీసులు పెట్టి తీసుకుపోతుంటే సోయి లేకుండా బండిండు ఈ జిల్లా మంత్రి. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, రైతులంటే ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. వడగళ్లవాన ముంచెత్తినా కన్నెత్తి చూడలేదన్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా అని అడిగారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదా అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే రైస్ మిల్లుల్ని సీజ్ చేస్తామన్నారు. ఒకటే మిల్లర్స్ కు హెచ్చరిక చేస్తున్నాం. మీకు ఎంత ఈరోజు మీరు సన్న బియ్యం పండియాలంటే మీరు ఇచ్చే ధరకు పెట్టుబడి కాదు కదా, ఎకరానికి 20,000 నష్టం వస్తుంది. దయచేసి ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా చెప్తున్నాం, మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఇవాళ. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ పలుచోట్ల అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా విశాఖ, శ్రీకాకుళం, కాకినాడలో భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లో బుధవారం, గురువారం పిడుగులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు తప్పవని, అటు ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.